హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే 20 రూపీస్ మనీ ఛాలెంజింగ్ అండి. 20 రూపాయలతో మనము నెలకు వచ్చేసి ఎంత సేవ్ చేయొచ్చు అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా తర్వాత సోది చెప్తున్నావు అన్న వాళ్ళు మాత్రం వీడియోనైతే హ్యాపీగా స్కిప్ చేయొచ్చండి. మీరు చూడాలని నేనైతే బలవంతం చేయలేదు, కానీ చూస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. ఎందుకంటే కనీసం ఒకరిద్దరైనా కానీ ఒక వీడియోలో సేవ్ చేసినాము అనే కామెంట్స్ ఉంటాయి కదా, అవైతే చాలా ఆనందాన్ని ఇస్తాయండి. ఇంకా వీడియో అయితే మనం నెలకు వచ్చేసి మనకు 30 రోజులు ఉంటాయి కదండి. ప్రతి వారంలో 6 రోజులు మాత్రమే మనము సేవ్ చేస్తాము. నెలకు 30 రోజులైతే మనకు 4 వారాలు వస్తాయి. రిమైనింగ్ 2 or 3 డేస్, నెక్స్ట్ 4 డేస్, 2, 3, 4 రోజులు 5వ వారంలో వస్తాయి కదా. ఇంకా మనము సేవ్ చేయాల్సిన పద్ధతి అంటే, నిజంగా మనము ఏదైనా పొదుపు చేస్తున్నామంటే అది కూడా ఒక ఉద్యోగంలాగా మనం చూడాలండి. ఎందుకంటే మనం ఒకరోజు సేవ్ చేసి మొదలుపెట్టి దాన్ని మళ్ళీ 2వ వారంలోకి వచ్చేసరికి మనం అలా పక్కన పెట్టేయకుండా, మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అది పద్ధతి ప్రకారం చేయాలి. గమ్యం చేరేంత వరకు చేయాలండి. మనం మధ్యలో స్టాప్ చేసి మనకు పొదుపు కాలేదంటే మాత్రం పొదుపు కాదండి. ఇంకా ఈ ఆగస్టు నెలలో నేనైతే 20 రూపీస్ మనీ సేవింగ్స్తో 1500 అయితే నేను సేవ్ చేసినానండి. ఒక నెలలోనే నేను 1500 రూపాయలు అయితే సేవ్ చేసినాను. కేవలం 20 రూపాయలతోనే, అది కూడా 6 రోజుల్లోనే అండి. మనం 7వ రోజు అయితే సేవ్ చేయము, పొదుపు చేయము. ఇంకా ఈ వీడియో మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నానండి. 100% మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మధ్యతరగతి వల్ల నేను మొన్న 100 రూపీస్ మనీ సేవింగ్స్ చేస్తే ఒక సిస్టర్ కామెంట్ చేసింది, 100 రూపాయల మేము చేయలేమని. ఓకే అండి, ఐ విల్ ట్రై. నేను ఆమె కామెంట్ని ఓకే చేస్తున్నాను. నాకు కూడా నచ్చింది. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళం కదా, 100 రూపాయలు అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకని నేను ఈరోజు 20 రూపీస్, ఇది నేను పద్ధతి ప్రకారంగా ప్రతిరోజు 20 రూపాయలు సేవ్ చేసి పోయిన నెలలో నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకా నెలలో మనకు 4 వారాలు, రిమైనింగ్ 2 or 3, 4 డేస్ ఉంటాయి కదా, వాటిని మనము ఒక పేపర్లో రాసుకోవాలండి, ఒక బుక్లో రాసుకోవాలి. 1 నుంచి 6 రోజులు ఒక వారము, తర్వాత 8 నుంచి 13 రోజులు ఒక వారము, తర్వాత 15 నుంచి 20 వరకు ఒక వారము, తర్వాత 22 నుంచి 28 వరకు ఒక వారము, ఇంకా తర్వాత 29, 30, 31 ఉంటాయి కదండి. పోయిన నెలలో నాకు 31 వచ్చింది కాబట్టి నేను 3 డేస్ అయితే రాసుకున్నాను. ఇలా మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత ప్రతి వారంలో మనము 6 డేస్ మాత్రమే సేవ్ చేస్తాము. మొదటి వారం వచ్చేసి మనము ప్రతిరోజు 20 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు వేయాలండి. మీకు మరలా చెప్తున్నాను, మీరు ఇలా సేవ్ చేయాలనుకున్నప్పుడు ఒక హుండీ లాంటిది ఉపయోగించండి. మీరు డబ్బా అలా పెట్టారంటే దాన్ని మళ్ళీ మనము తీసి వాడుకుంటాము. అలా కాకుండా మనం ఒక హుండీ వాడినామంటే అందులో వేసేస్తుంటే సరిపోతుంది. నేను మీకు చూపించాలని ఈరోజు తీసినానండి. ఈ అమౌంట్నైతే నేను 1500, 1500 రూపీస్ అయితే సేవ్ చేసినానండి ఆగస్ట్ నెలలో. ఫస్ట్ వారంలో 20 సేవ్ చేసినానండి. తర్వాత 2వ వారంలో 20ని కొంచెం 40ని చేసినానండి. 2వ వారం వచ్చేసి 40 రూపాయలు సేవ్ చేశాను. తర్వాత 3వ వారంలో 60 రూపాయలు సేవ్ చేసినానండి. కేవలం 6 రోజులే అండి. 7వ రోజు ఆదివారంన నేనైతే సేవ్ చేయలేదు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆదివారం కూడా వేయండి. ఇంకా నేనైతే ఆదివారం వేయలేదండి. ఇంకా తర్వాత 4వ వారంలో వచ్చేసి 80 రూపాయలు చేసినానండి. ఇంకా తర్వాత నాకు 3 డేస్ వచ్చినాయి, 29, 30, 31. ఆ 3 రోజుల్లో మాత్రం 300 వేసినానండి.
300 అంటే మనకేం పెద్ద అమౌంట్ కాదు కదండి. 3 రోజులే వేసినాను. మిగతా రోజులన్నీ 20, 40, 60, 80 20, 40, 60, 80 వేసినానండి. చివరి 3 రోజులు మాత్రం 100 వేసినాను. ఇలా మనం వేసుకుంటే ఫస్ట్ వారంలో 20 వేసుకుంటాం కదండి. 6 12 120 రూపాయలు అయితే ఫస్ట్ వారంలో మనకు అవుతుందండి. రెండో వారంలో 4 24 కదండి, 240 రూపాయలు నేను అక్కడ రెండో వారంలో సేవ్ చేశాను. ఇంకా మూడో వారంలో వచ్చేసి 6 36 కదండి, 360 రూపాయలు అయితే మూడో వారంలో వచ్చేసింది. ఇంకా నాలుగో వారంలో వచ్చేసి 8 48 కదా, 480 రూపాయలు అయితే నాలుగో వారంలో చేశానండి. ఏం పెద్ద అమౌంట్ కాదు. ఫస్ట్ వారం 120, రెండో వారం 240, మూడో వారం 360, నాలుగో వారం 480, ఇంకా చివరి 3 రోజులు 300 అండి. ప్రతిరోజు 100 వేశాను కాబట్టి 300 అయింది. మొత్తం టోటల్గా కూడుకుంటే 120, 240, 360, 480, 300 మొత్తం కలిసి నాకు 1500 రూపాయలు, ఎగ్జాక్ట్గా 1500 రూపాయలు అయ్యిందండి. మనకేం పెద్ద అమౌంట్ కాదు, చిన్న అమౌంటే. చిన్న అమౌంట్ అయినా కానీ కొంచెం మనము పద్ధతి ప్రకారం మనం ఇలా ప్లాన్ చేసుకున్నామంటే నెలలో నాకైతే ఈ 1500 అదేనండి 1500 రూపాయలు అయితే 1500 రూపీస్ అయితే నేను ఆగస్ట్ నెలలో 20 రూపీస్తో సేవ్ చేయగలిగినానండి. అలా మనము ఒక సంవత్సరానికైతే 18,000 డబ్బులను అయితే మనం పొదుపు చేయొచ్చండి. ఈ 20 రూపీస్ను మనం ఫాలో అయినామంటే. నేను చాలా వీడియోస్ చేశాను. మీకు ఎవరో ఒకరికి 20 రూపీస్ చేయడం కానీ 10 రూపీస్ చేయడం కానీ ఇది ఎవరికి ఏది నచ్చిన విధానంలో వాళ్ళు చేసుకోవాలండి. నేను 10 రూపీస్ కూడా సేవ్ చేశాను. అది కూడా మీకు ఒకసారి షేర్ చేస్తానండి, మీతో పంచుకుంటాను. ఇంకా ఈ 20 రూపీస్తో నాకు నేను ఒక నెలలో 1500 చేశానంటే సంవత్సరంలో 1800. అది అలానే కంటిన్యూ చేశామంటే 2 సంవత్సరాలకు 36,000, 3 సంవత్సరాలకు వచ్చేసి 54,000 రూపాయలు అయితే మనం పొదుపు చేయగలమండి. మీరు వద్దు మాకు అనుకుంటే ఒక సంవత్సరంలోనే తీసేసి దాన్ని ఏదో ఒక దానికి మనం ఉపయోగించుకోవచ్చండి. మనం పొదుపు చేసేది ఏదైనా ఉందంటే దాన్ని మళ్ళీ మనం ఖర్చు చేసుకోవడానికి కాదు, కానీ దాన్ని మనము ఎక్కడైనా సేవింగ్స్ చేసుకోవడం, మనకు ఫ్యూచర్కు ఉపయోగపడే దానికోసం మనమైతే పొదుపు చేస్తాం కదండి. దాన్ని మనము జాగ్రత్తగా మనం ఉపయోగపడేదానికి, ఫ్యూచర్లో ఉపయోగపడేదానికి, దానికి రెట్టింపు అయ్యే పనిని మనము పొదుపు చేసిన దాన్ని మనం ఖర్చు చేయాలండి, మనం వాడుకోవాలి. ఈ 20 రూపీస్ మనీ సేవింగ్ మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఒక సంవత్సరానికి వచ్చేసి మనము 18,000 రూపాయలనైతే మనకే తెలియకుండా కేవలం 20 రూపాయలతో మనము 18,000 రూపాయలనైతే మనం పొదుపు చేయగలము. అలా వద్దనుకుంటే ఒక్క నెలకు ఒకసారి మనము 1500 అవుతుందండి, 1500 అవుతుంది. ప్రతి నెలలో మనం 20 రూపీస్తో మనము ఒక పద్ధతి ప్రకారం మనం చేసినామంటే 1500 అవుతుంది. ఆ 1500 మనం తీసుకొని ఏమైనా కానీ ఫ్యూచర్కు ఉపయోగపడేటువంటి పనులు చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ 20 రూపీస్ మనీ సేవింగ్ మీరు కూడా ఫాలో అవ్వండి. నాకు ఈ 20 రూపీస్ మనీ సేవింగ్ టిప్పు ఛాలెంజ్ నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. నేను ప్రతిరోజు ఖచ్చితంగా 20 రూపీస్ అనేది సేవ్ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై.